హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాం గాయస్. ఆ వీడియో వచ్చేసి ఆల్రెడీ మన లాస్ట్ 2 డేస్ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం తెలుసుకుంటున్నాం. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం ఈరోజు మనం అయితే ఒక టాప్ 40 క్వశ్చన్స్ అయితే క్విజ్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మన వీడియోస్ చూసారు కదా, ఆ వీడియోస్ ప్రకారం అలాగే మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఈరోజు ఒక 40 క్వశ్చన్స్ అయితే మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఆన్సర్ ముందు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్. మన ఇండస్ వ్యాలీ అంటే సింధు లోయ నాగరికతను ఎప్పుడు కనుగొన్నారనమాట. ఆప్షన్స్ వచ్చేసి 1911, 1921, 1931, 1941. గైస్ మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి గైస్. నేను టోటల్ 10 క్వశ్చన్స్ అన్ని కలిపి ఒకసారి అయితే ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు కూడా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే కామెంట్లో చెప్పండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మెటల్ వాజ్ అన్నౌన్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు లోయ నాగరికతకు తెలియని లోహం ఏది, అంటే వాళ్ళకి తెలియని ఒక మెటల్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ గోల్డ్, సెకండ్ ఆప్షన్ సిల్వర్, థర్డ్ ఆప్షన్ కాపర్, ఫోర్త్ ఆప్షన్ ఐరన్. బంగారం, వెండి, రాగి, ఇనుము. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ది స్క్రిప్ట్ వర్స్. అంటే సింధు లోయ నాగరికత ఏ స్క్రిప్ట్ అని అడుగుతున్నారు. దీని ఆప్షన్స్ వచ్చేసి ఖరోస్తి, బ్రాహ్మి, బౌస్టోఫెడెన్ ఆఫ్ ది అబోవ్. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లేటెస్ట్ సైట్ ఫౌండ్. కింద వాటిలో ఏది రీసెంట్గా కనుగొనబడింది. ఆప్షన్స్ వచ్చేసి ధోలవీర, అమ్రి, లోథల్, కాలిబంగన్. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 5th క్వశ్చన్ వచ్చేసి హరప్పా ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్. అంటే ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే హరప్పా ఏ నది ఒడ్డున ఉంది, అర్థమైంది కదా. మీరు దీనికి ఆప్షన్స్ వచ్చేసి సింధు రివర్, రవి రివర్, బియాస్ రివర్, సట్లెజ్ రివర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ది లోకల్ నేమ్ ఆఫ్ మెహంజోదారో. అంటే మెహంజోదారోకి స్థానికంగా ఉన్న పేరు ఏంటని అడుగుతున్నారు. దీని ఆప్షన్స్ వచ్చేసి ది మౌంట్ ఆఫ్ లివింగ్, మౌంట్ ఆఫ్ సర్వైవర్, ది మౌంట్ ఆఫ్ డెడ్, మౌంట్ ఆఫ్ గ్రేడ్. మీకు ఆప్షన్ తెలిస్తే ఆన్సర్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం 7th క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ వాజ్ అన్నౌన్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు లోయ నాగరికతలో కింద వాటిలో తెలియని జంతువు ఏంటంటే వాళ్ళకి ఒక జంతువు తెలియదంటే ఆ జంతువు ఏదో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఆప్షన్స్ అయితే ఇస్తాను. లయన్, బుల్, ఎలిఫెంట్, హార్స్. అంటే సింహం, ఎద్దు, ఏనుగు, గుర్రం. ఈ 4 ఆప్షన్లో వాళ్ళకి ఏ జంతువు తెలియదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా 8th క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ గివెన్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ డాక్యార్డ్. అంటే కింద సింధు లోయలో ఏది డాక్యార్డ్కు సాక్ష్యాలుగా ఇస్తుంది చెప్పండి. ఆప్షన్ వచ్చేసి హరప్పా, మెహంజోదారో, లోథల్, ధోలవీర. ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా 9th క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ బై. అంటే మన సింధు లోయ నాగరికతను ఎవరు కనిపెట్టారని అడుగుతున్నారు. ఆప్షన్స్ దయారామ్ సాహ్ని, ఆర్డి బెనర్జీ, కన్నింగ్ హోమ్, వీలర్. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పాం. మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ది లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ తెలిస్తే మాత్రం పక్క ఆన్సర్ చెప్పండి. ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ట్రేడెడ్ విత్ ది. అంటే సింధు లోయ నాగరికత ప్రజలు వీటితో వ్యాపారం చేస్తారంట. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ రోమన్స్, పార్థియన్స్, మెసోపటోమియన్స్, చైనీస్. ఎక్కువగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ వీళ్ళతో ఎక్కువ ట్రేడ్ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ ఆప్షన్స్ తెలిసే కదా, వీటిలో మీరు ఏ ఆప్షన్ అనుకుంటున్నారో మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 క్వశ్చన్స్ ఈ క్విజ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్విజ్ మీకు నచ్చట్లయితే అంటే ఎక్కువ లైక్స్ వస్తాయి కనుక మనకి ఇంకా టోటల్ 40 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసినవి. ఆ 40 క్వశ్చన్స్ కూడా ఇదే క్విజ్లో అడుగుతానమాట.
మీరు ఎక్కువ లైక్స్ ఇచ్చి ఎక్కువ సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంకొక 3 వీడియోస్ కూడా ఇదే క్విజ్ మీద నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటి ఆన్సర్స్ అయితే చూడండి. నేను ప్రతిదానికి కూడా ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఓకే గైస్, చూసుకున్నారు కదా. ఇప్పటివరకు మీరు అడిగిన క్వశ్చన్ అన్ని కూడా ఆన్సర్స్ కూడా మీ స్క్రీన్ మీద ఇచ్చాను ప్రతి క్వశ్చన్తో సహా. మీకు డౌట్ క్లారిఫై అనుకుంటాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని కూడా క్లారిటీగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక క్విజ్తో వస్తాను. అప్పుడు మన ఛానల్ ఫాలో అవుతుండండి. మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్.